కనిపించే మనిషిని ప్రేమించాలని అదే భక్తన్నాడు ఆ దేవుడు. పెదవులతో దేవుని స్తుతించుటే భక్తే కాదన్నాడు ఆ దేవుడు. విధవరాంచని చూసి కనికరించాలి నీవు, అనాథలని పిలిచి దిక్కులేని పిల్లలను చూచుట నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, దాన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. గరి సని పమ బాగా సగమ పమ బాగా మపని సని పమ బాగా. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట.
చోట లేని వారిని చూచుట ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే ఆ యేసు ప్రతికాడు భయభక్తితో అంగీకరించాడు ఆ పరమ తండ్రి ఇది కోరుకున్నాడు దేవుడు దాన ధర్మాలిస్తే భక్తుడు ఈ భక్తి చూస్తాడు దేవుడు ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు నిజమైన భక్తేదో తెలుసా దిక్కులేని పిల్లలను చూచుట గరిసని పమ బాగా సగమ పమ బాగా మపని సని పమ సగమ పగ
ప్రేమించే మనిషిని ప్రేమించాలని అదే భక్తన్నాడు ఆ దేవుడు. పెదవులతో దేవుని స్తుతించుటే భక్తే కాదన్నాడు ఆ దేవుడు. విధవరాంటిని చూసి కనికరించాలి నీవు. అనాథలని దేవునికిష్టం. నిజమైన భక్తేదో తెలుసా? ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, దాన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని పిల్లలను చూచుట. గరి సని పమ బాగా సగమ పమ బాగా మా పని సని పమ బాగా గరి సని పని సా. శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో అప్పుడే. గర్భంలో ఉంచిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. పనిచేసేవారు, ఈ సంఘంలో సేవ చేసేవారు, ఎక్కువగా పనిచేసేవారిని, దేవుని పని చేసేవారు వారంటే నాకు చాలా ఇష్టం. అందుకనే ఈ సంఘంలో దేవుని పని ఎక్కువగా చేసే వారికి చిన్న గిఫ్ట్లు నేను ఏర్పాటు చేశానండి. అప్పుడు ఆ పేర్లు చదివి పంచుతారు. మరి ఈ సమయం కుమార్ సంగారికి అప్పగిస్తాను, మరి ఆయన నడిపిస్తారు. మరి తాతయ్య గారి చేతుల మీదుగా సేర్ల పంపిణీ ఉంటుంది, రావాలమ్మ. తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంది. సర్వశక్తిమంతుడని తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదని, తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే
పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు. కనిన వారిలో గొప్పవాడు యోహానే, ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే. లేఖనాలలోనివే చేయుటకు వచ్చిన వాడే, రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇత్తడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభువు గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి, తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు. కుటుంబంలో నెమ్మది ఉంది, నాకు నెమ్మది ఉంది. మీలాంటి వారికి ఎంతో మందికి రాజ్యసువార్త ప్రకటిస్తానికి ఎన్నో ప్రాంతాలు తిరుగుతా, తిరగని ప్రాంతాల్లో దేవుడు నిలబెట్టరాడు. దేవుడు నాకంటే పెద్దవాడు, నాకంటే చదువుకున్నవాడు, నాకంటే అందగాడు నాకు వందనం చేస్తున్నాడండి, ప్రాధాన్యపడుతున్నాడు. వచ్చి ఎవరు పట్టించిందండి? వాక్యమందు లక్ష్యం ఇచ్చి నేను దేవుడు ఇచ్చిన వాక్యమందు లక్ష్యం ఇచ్చాను. వాక్యమందు లక్ష్యం ఉంచబట్టి దేవుడు లక్ష్యంలో పెట్టి నాకంటే పెద్దవాడు చదువుకున్నవాడు ఈరోజు వందనా పెట్టి సెకండ్ ఇస్తున్నారండి. ఏంటి భాగ్యం ఏంటి చెప్పండి? అదే లోపం అంటే ఏమైనా గౌరవిస్తాడను? నిజంగా దేవుడికి ఎప్పుడు ఆనందమో తెలుసా? మనలో కన్నటువంటి తండ్రికి, ఆ దేవత దేవునికి ఎప్పుడు ఆనందమో తెలుసా? నిజంగా దైవజనుడు చెప్పినట్లుగా నూతన హృదయం కలిగినప్పుడే ఆ దేవుడికి ఆనందం. నూతన మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ తండ్రికి ఆనందం. విన్నారా? మరి ఇంతటి చక్కటి మాటలు, ఇంకా అనేకమైన మాటలు మనం విన్నాం కదా పిల్లరా. మరి ఇంతవరకు మనం తెలిసి తెలియక దేవునికి ఇష్టం లేని పనులు ఏమైనా మనం చేసేమేమో. ఇదిగో నూతన సంవత్సరం మొదటి రోజు, ఇదిగో ఈ రోజు నుంచి దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతూ మరి ఆ దేవుని మనం ఆనందం పరుస్తూ, ఆ దేవుని మనం నిత్యము బ్రతుకుతూ, ఆ దేవుని ఆనందం పరుస్తూ మనము కూడా ప్రతి దినము ఆనందము కలిగి ఉండాలి అనేదే ఈ పాఠం యొక్క భావం. మరి ఇంతటి చక్కటి మాటలు వివరించినటువంటి మరి దైవజనుడికి మరి కరతాలతో తెలియజేద్దాము. పిల్లరా, మరి ఈ సమయంలో
గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో అప్పుడే. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యంలో కేకలు వేయు యోహానొక శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే.